మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీకొక బాధ్యత అప్పగిస్తున్నాను. పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు కలవటం కాదు, 2 కుటుంబాల మధ్య బంధం బలపడటం. అంతవరకు ఒకరికొకరు తెలియకపోయినా ఆ 3 ముళ్లతో వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. వాళ్ల వల్ల వాళ్ళ తరపు వాళ్ళందరూ బంధువులైపోతారు. మరి అలాంటి పెళ్లి జరగాలంటే ఇద్దరు తరపున బంధువులు, స్నేహితుల్లా అందరూ ఉండాలి కదా. ఇక్కడ సృజనకి మేమందరం ఉన్నాం, కానీ గోపికి మాత్రం ఎవ్వరూ లేరు. అదేంటి సార్, గోపికి ఎవరు లేరంటారేంటి? అల్లుడవుతున్నాడు అంటే గోపికి మనందరూ ఉన్నట్టే కదా. ఆ బంధం తాళి కట్టేకే వస్తుంది. అంతవరకు గోపి ఒంటరి కదా. గుడిలో గంటలాగా ఒంటరిగానే ఉండాలి కదా. గంట దగ్గరికి అందరూ వచ్చినా గంట మాత్రం ఒంటరిగానే ఉంటుంది. అంతే కదా అన్నయ్య? నిన్ను అడగకుండానే ఎందుకు సలహా ఇస్తావు? అయినా ఇక్కడ జరుగుతున్నవి పెళ్లి మాటలు, గుడిలో గంట గురించి కాదు. బావా, యశోద నిజమే చెప్పింది. గోపి నా కూతురి మెడలో తాళి కట్టాక మన ఇంటికి అల్లుడవుతాడు, మనందరికీ బంధువు అవుతాడు. కానీ ఆ పెళ్లి జరగాలంటే తన తరపున కూడా బంధువులు ఉండాలి. అందుకే ఇటుపక్క శ్రీకర్ని వివాహ పాలకుడిగా ఎలా నియమించానో, గోపి తరపున ఈ పెళ్లికి సంబంధించిన పెద్దగా, గోపి బంధువుగా అన్ని బాధ్యతలు చూసుకోవాల్సిందిగా తారని కోరుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది డాడ్. నేను అక్కగా చూసే తారే అటుపక్క పెళ్లి పెద్ద అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. గోపి నేను కలవాలని మీ అందరితో పాటు తార కూడా మనస్ఫూర్తిగా కోరుతుంది. చాలా గొప్ప విషయం చెప్పారండి. తారా మేడంకి పెళ్లి జరగడం ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు కదా. అయినా నేను మీ జీవితంలోకి రావాలంటే తారా మేడం వద్దంటారా చెప్పండి? ఏంటి మేడం, ఏమంటారు? తార గురించి చెప్తుంటే తార తప్ప అందరూ మాట్లాడితే ఎలా? ముందు తార ఏమనుకుంటుందో అది తెలుసుకోండి. తప్పకుండా సార్. గోపి బాగుండాలి. తన జీవితం ఇలాంటి ఇంట్లో చాలా హ్యాపీగా ఉండాలని నిజంగానే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోపి చాలా మంచివాడు. తనలాంటి వ్యక్తి ఎవరి జీవితంలో ఉంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులవుతారు. ఆ అదృష్టం సృజనకి వచ్చింది. అందుకే వాళ్ళిద్దరి పెళ్లి జరగడం కోసం నేను మనస్ఫూర్తిగా ఈ బాధ్యతను తీసుకోవడానికి ఒప్పుకుంటున్నాను సార్.
నీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. నిన్ను నా గుండెల్లో గుడి కట్టుకుని ఆరాధించాలనుకున్నాను. కానీ నా ఆశ నిరాశ అయింది. నువ్వు ఇంకొక జీవితంలోకి వెళ్ళిపోయావు. నీ భవిష్యత్తు బాగుండాలంటే నా ప్రేమ నా మనసులోనే సమాధైపోవాలి. తారా, నా మాట గౌరవించి నువ్వు ఒప్పుకున్నందుకు చాలా సంతోషం అమ్మా. ఇదిగో ఈ బాక్స్ ఉంది కదా, అది నీ చేతులతో తీయి. అలాగే సార్. అది ఓపెన్ చేసి చూడతారా? అందులో ఒక అద్భుతం ఉంది. అది చూడగానే ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యపోతావు. సార్ మీ చేతులతోనే ఆ బాక్స్ ని తీయాలని అక్కడ పెట్టారు. ఓపెన్ చెయ్యి. ఏంటి తారా, తాళిని పట్టుకొని ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? తాళితో పాటు అందులో మెట్టెలు కూడా ఉన్నాయి. అవి కూడా నీ చేతులతోనే ఇవ్వు. తారా, నీది ఎంత మంచి మనసో నాకు తెలుసు. అందుకే నీ చేతులతో ఆ తాళి మాకిచ్చావనుకో, వాళ్ళ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుంది. అందుకే నీ చేతులతోనే మగపిల్లవాడి తరపున ఆ తాళి మాకివ్వమ్మా. శ్రీకర్, నువ్వు ఆ బాక్స్ తీసుకో. తీసుకో. వివాహ పాలకుడిగా ఆడపిల్ల తరపున ఆ చైన్ని మగపిల్లాడికి ఇవ్వు.
తార చేతుల మీదుగా ఈ తాళి వచ్చింది. దీన్ని రేపు మా కూతురి మెడలో గోపి కడతాడు. ఈ మెట్టల్ని తన కాళ్ళకి తొడుగుతాడు. తార ఆశీర్వాదంతో వాళ్ళిద్దరి బంధం ఎవ్వరూ విడదీయలేనంత దృఢంగా ఉంటుంది. ఈ పెళ్లిలో మగపెళ్లి వారి తరపున తారే దగ్గరుండి మొత్తం అన్ని కార్యక్రమాలు జరిపిస్తుంది. మీ తమ్ముణ్ణి చంపిన వాళ్ళెవరు? మీరెవరినన్నా అనుమానిస్తున్నారా? లేదు, చాలా తెలివిగా హత్య చేసి తప్పించుకుందామనుకుంటున్నారు. బట్ చట్టం చేతులు పెద్దవి, దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇది మీ తమ్ముడి కేసు కాబట్టి మీరు డీల్ చేయడం కరెక్ట్ కాదని ఈ కేసుని వేరే వాళ్ళకి అప్పగిస్తామంటే మీరు ఒప్పుకోలేదంట. కారణం తెలుసుకోవచ్చా? నేను నా తమ్ముణ్ణి తల్లిలా పెంచాను. బిడ్డను కోల్పోయిన బాధ తల్లికన్నా ఎవరికీ ఎక్కువ ఉండదు. అందుకే ఒక పక్క అమ్మ ప్రేమ, ఇంకో పక్కన కర్తవ్యాన్ని మోస్తూ ఈ కేసును నేనే ఛేదిస్తానని చెప్పాను. మీ తమ్ముడి మీద చాలా అభియోగాలున్నాయి కదా, కానీ ఎప్పుడు అరెస్ట్ కాకుండా మీరే తనని కాపాడారని మీ మీద కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అందుకే ఎవరైనా కావాలని ఈ పని చేశారని బయట చెప్పుకుంటున్నారు. దానికి మీ సమాధానం? నేను ఎంత సిన్సియర్ ఆఫీసర్నో నా సుపీరియర్స్ కి తెలుసు. నేను నా వర్క్ ని ఎంత కరెక్ట్ గా చేస్తున్నానో ఇన్నేళ్ల సర్వీస్లో నాకు తెలుసు. రూమర్స్ అంటారా? నిజాయితీగా ఉన్నవాళ్ల మీద నిందలు వేయడం ఈ సమాజానికి అలవాటే. అయినా నా తమ్ముడు చాలా మంచివాడు. వాడు ఎదగడం ఇష్టం లేనివాళ్లు ఇలాంటి నిందలు వేశారు. మరి మీ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? నేను తెలివి తక్కువ దాన్ని కాదు. వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. తొందరలోనే పట్టుకుని వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారా? అదే, మీకు కోపం వస్తే ఎన్కౌంటర్ చేస్తారని మీ మీద అభియోగం ఉంది కదా, అందుకే అడుగుతున్నాను. అవును, ఎన్కౌంటర్ చేస్తాను. నేరం చెయ్యాలి అన్న వాళ్ళ ఆలోచనని ఎన్కౌంటర్ చేస్తాను. నేరం చేయడం తప్పు అని తెలుసుకునేలా ఎన్కౌంటర్ చేస్తాను. నేరస్తులలో పరివర్తన రావడం కోసం వాళ్లలో ఉన్న నేర ప్రవృత్తిని ఎన్కౌంటర్ చేస్తాను. చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తూ పరివర్తనతో మారి తిరిగి మంచి మనుషులుగా ఈ లోకంలోనికి వచ్చేలా మారుస్తాను. అంతేకాని చట్టాన్ని నా చేతుల్లోనికి తీసుకోవడం ఈ ఇందిరకి తెలియని విద్య. మేడం, అసలు వేరే ఎవరికైనా మీ తమ్ముణ్ణి చంపేంత పగ ఉందని మీకు ముందే తెలుసా? చెప్పాను కదా, నా తమ్ముడు మంచివాడు. వాడి మీద కొంతమంది అనవసరంగా కక్ష పెంచుకున్నారు. కానీ వాడిని ఇలా అంతం చేస్తారని నేను ఊహించలేదు. హంతకుల్ని మాత్రం హెచ్చరిస్తున్నాను. తెలివిగా చేశాను అనుకుంటున్నారేమో, కానీ నా నుంచి చట్టం నుంచి తప్పించుకోలేరని తెలుసుకోమని అంటున్నాను. తొందరలోనే హంతకులను పట్టుకుని మీకు డీటెయిల్స్ చెప్తాను. మేడం, వన్ మోర్ క్వశ్చన్. సారీ, నాకు మీటింగ్ ఉంది, మీరు వెళ్ళొచ్చు. తారా, శుభలేఖలు వచ్చేశాయి. ఒక శుభలేఖ తీసి ముహూర్తం చదువమ్మా. ఈ పెళ్లికి పెద్దవి నువ్వే కాబట్టి నీ చేతులతోనే ఆ శుభలేఖకి పసుపు రాసి ఆ శుభముహూర్తం నువ్వే చదివి అందరికీ వినిపించు. చదవండి మేడం. మీ నోటితో చదివితే మాకు హ్యాపీగా ఉంటుంది. అవును తారా, మా పెళ్లి ముహూర్తాన్ని నువ్వు చదివితే వినడానికి చాలా బాగుంటుంది. నీ పెళ్లి జరిగిపోతుందని నీకు ఆనందంగా ఉన్నా ఇక్కడ నా గుండె పగిలిపోతోంది. ఇంకా పదే పదే ముహూర్తానికి కూడా అందరి ముందు చదివి వినిపించటం.
వివాహ మహోత్సవ ఆహ్వానిక శుభపత్రిక. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి స్త్రీ చంద్రమానేన శ్రీ శుభకృత నామ సంవత్సర చైత్ర శుద్ధ పౌర్ణమి అనగా 11/3/2025 సంవత్సరం శుక్రవారం ఉదయం 10:48:16 స్వాతి నక్షత్ర మిథున లగ్నమందు ఆదిత్య మౌర్య గారి ఒక్కగానొక్క కూతురు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సృజనని చిరంజీవి గోపికిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిర్ణయించారు. కావున తామెల్లరూ విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారాలు గైకొని నూతన వధూవరులని ఆశీర్వదించి మమ్మల్ని ఆనందింపచేయ ప్రార్థన. వివాహం హోటల్ డాల్ఫిన్ సూర్యాభాగ్ విశాఖపట్నం నందు జరుగును. మీ తమ్ముడిని చంపేంత పగ ఉందని మీకు ముందే తెలుసా? చాలా తెలివిగా హత్య చేసి తప్పించుకుందాం అనుకుంటున్నారు. బట్ చట్టం చేతులు పెద్దవి, దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎన్కౌంటర్ చేస్తాను. హంతకుల్ని మాత్రం హెచ్చరిస్తున్నాను. తెలివిగా చేశాను అనుకుంటున్నారేమో, కానీ నా నుంచి చట్టం నుంచి తప్పించుకోలేరని తెలుసుకోమని అంటున్నాను. తొందరలోనే హంతకులను పట్టుకుని మీకు డీటెయిల్స్ చెప్తాను. వాడు చచ్చిపోయాడని ఇప్పుడే కదా తెలిసింది. ఓ పని చేస్తాను, నేను వెళ్ళి పోలీసులకి లొంగిపోతాను. ఆ రోజు అక్కడ జరిగింది మొత్తం చెప్తాను.